రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదవబడినటువంటి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 9 నుండి 14 వచనాల్లో మనం ఆలోచన చేస్తే దేవుడు యోధావారులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎంతో కోపోద్రిక్తుడై మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇర్మియా ద్వారా ఎన్నోసార్లు వాళ్ళకి సత్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలా అయిపోయారంటే ఎండిపోయిన అవిసినారలాగా తయారైపోయారన్నట్లుగా పైవచనాల్లో మనం చూస్తున్నాం. కోపానికి తీవ్ర రూపం ఉగ్రత. మనిషికి కోపం ఉంటుంది, అది తారాస్థాయికి చేరుతుంది. అది వైద్య భాషలో బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటారు. అది మానవుడికి అంతవరకే. దేవుడు ఎంత కరుణామయుడో అంత ఉగ్రత కూడా ఆయన కనపరచగలడు. అయితే దేవుడు ఎప్పుడు శిక్షించటానికి నిర్ణయం తీసుకోడండి. ఆయన ప్రేమించటానికి, తన కృపను పంచటానికే ఎప్పుడూ తీర్మానం చేసుకుంటాడు. కానీ పిల్లరా, ఇక్కడ ఈ 14 వచనంలో 13, 14 నేను చదువుతున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిస్తున్నాడు. వారును కరుణింపను, శిక్షింపక పోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపచేసేదను. ఎందుకు ఇంత తీవ్రంగా ఈ ఉగ్రత ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాలి. పిల్లలు, టుడే మెసేజ్ వై ఫ్యూరీ, వై ఫ్యూరీ. ఈరోజు వాక్యం యొక్క అంశము ఉగ్రత ఎందుకు. దేవుడు ప్రేమామయుడు కదా, కరుణామయుడు కదా, ఎందుకు మరి ఆ ఉగ్రత అలా చూపిస్తున్నాడు అంటే మానవుడు ఎన్నిసార్లు చెప్పినా చెడిపోయేటువంటి మార్గంలోనే ప్రయాణిస్తున్నాడు. కొందరు పాడైపోతున్నారు, మాట వినట్లేదు, అసలు పట్టించుకునట్లేదు. పిల్లరా, ఎందుకు పనికి రాకుండా పోతున్నారు, దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నారు. ఉగ్రత కృమ్మరించవలసిన సమయం ఆసన్నమైంది. నేను ముందే చెప్పాను, ప్రభువు ఎంత కరుణామయుడో అంత ఉగ్రతను కూడా కనుపరచగలడు. వై ఫ్యూరీ? ఉగ్రత దినం సమీపిస్తోంది అని కేవలం ఈ ప్రవక్త కాదు, అనేక ప్రవక్తలు కూడా బయలుపరిచారు. చూద్దామా? జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14, 15 వచనాలు. బుక్ ఆఫ్ జెఫన్యా 1st chapter verses 14, 15 వర్సెస్ చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 1:14. సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, వస్తుంది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. చాలు ప్రియులారా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇర్మియా చెప్పిందే అక్కడ ఉగ్రత గురించి జెఫన్యా కూడా రాస్తూ ఉన్నాడు. ఎలా ఉంటుంది ఉగ్రత? కేవలము ఇర్మియా యోధావారులను ఉద్దేశించి దేవుడు చెప్పిన ప్రవచనాన్ని ప్రవచించాడు. అక్కడ జెఫన్యా చూస్తే ఆ ఉగ్రత దినమున ఎంత గొప్ప బలాఢ్యులైనా సరే కేకలేయాల్సిందే, తల్లడిల్లిపోవాల్సిందే. ఆ ఉగ్రత దినము అతి సమీపముగా ఉంది, మేఘములు కమ్ముకుంటున్నాయి. పిల్లరా, ఎప్పటికప్పుడు మానవుడు అనుకుంటున్నాడు, ఈ జీవితం ఎంజాయ్ చేయటానికే ఉంది కాబట్టి విచ్చలవిడిగా తిరగాలి. పేట్రేగిపోతున్నారు. మంచి చెడు అనేది ఏమీ లేకుండా అయిపోయింది. అయ్యో, నేను ఈ భూమి మీద ఎందుకు జన్మించాను, నా ద్వారా దేవుడు జరపాల్సినటువంటి కార్యం ఏమిటి అనేది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. చెడిపోయారు, ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఉగ్రత. ఇంతకీ ఉగ్రత ఎందుకు? నేను మీకు ఉపోద్ఘాతంలో ఓరల్గా చెప్పాను, కానీ కొన్ని కారణాలు ఉన్నాయి పిల్లరా. ఈ భాగంలోనే చూద్దాం. 5 కారణాలు ఉగ్రత ఎందుకో ఇర్మియా ద్వారా దేవుడు బయలుపడేటట్లు చేస్తున్నాడు.
కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 13 verse 10 నేను చదువుతున్నాను. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని ఈ నడికట్టువలి అగుదురు. వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? సృష్టికర్తను మర్చిపోయారు. ఎన్నో మేళ్లు చేసినటువంటి దేవాది దేవుని ప్రక్కన పెట్టేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దుష్టక్రియలన్నీ చేస్తున్నారండి. వై ఫ్యూరీ? ఉగ్రత ఎందుకు అంటే ద ఫస్ట్ రీజన్ ఏమిటో తెలుసా అండి? వీళ్ళు చేసేది విక్డ్ డీడ్స్, దుష్టక్రియల వలన ఉగ్రత వస్తుంది. చెడు పనులు, దుర్మార్గపు మార్గంలో నడవటం అంటే చేయకూడని పనులు చెయ్యటం, చేయవలసిన పనులు చెయ్యకపోవటం, దుష్టక్రియలు వాళ్ళు చేస్తున్నారండి. సృష్టికర్తకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నారు. ఎంత దారుణం అది! పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయటం, విక్డ్ డీడ్స్, చేయాల్సిన పనులు చెయ్యట్లేదు పిల్లరా. అనగా ఏమిటి? దేవునికి విరోధంగా మడమ తిప్పడం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి దుష్ట కార్యాలు జరుగుతున్నాయి. అనగా దుష్టునితో స్నేహం ఉంటే ఆ దుష్టత్వమే కదా బయటికి కనిపించేది. ఎన్ని క్రియలు చేసినా అంతే కదా. చూడండి, అదే ఇర్మియా 4:4, బుక్ ఆఫ్ జెర్మియా 4:4. ఇక్కడ అంటున్నాడు, యోధా వారికి యెరూషలేము నివాసులకి యెహోవా పెట్టండి, చదవండి. నాలుగు అవిధేయులై ఉండుట మానుకుని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోధావారలారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. ఏం చేస్తున్నాడండి? దుష్టక్రియలు. ఎలాంటి దుష్టక్రియలట? దేవుని కోపాన్ని ఎవరు ఆర్పివేయలేనంతగా పేట్రేగిపోవటం. ఎంత దారుణమో చూడండి పిల్లలు. అంటే చెడుతనములో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చెడునే రంజుగా నంచుకు తింటున్నట్లుగా జీవిస్తున్నారు. దాన్ని అంటారు చూడ, పొర్లుతున్నారు దానిలోనే అన్నట్లుగా. దుష్టక్రియలు, చెడగొట్టేటువంటి పనులు, సాతాను సహవాసం వలన అటువంటి కార్యాలు చేస్తున్నారు. సత్క్రియలు చేయగలిగి క్రియలు, మంచి పనులు చేయగలిగి ఉండి కూడా చేయకపోవటం, దుష్టక్రియలకి ప్రాధాన్యం ఇవ్వటం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! వాళ్ళ ప్రవర్తనలోనే అలాగుంది. దేవుని ఎందుకు తన ఉగ్రత కావాలని కోపగిస్తున్నాడా? లేదు కదా. చెప్పిన పని చేయకపోవటం, దుష్టత్వం నుంచి మళ్ళకపోవటం, మొండితనంగా వ్యవహరించటం, మూర్ఖత్వంగా మాట్లాడటం. తల్లిదండ్రి మాట అంటేనే లెక్కలేదు. పేరెంట్స్ అంటే పనికి రాకుండా పోతున్నారు. పరమ తండ్రిని ఉల్లంఘించటం ఉగ్రత. అందుకే పిల్లరా, ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో ఆ మూర్ఖత్వం ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ గురుడితనం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళకి పూర్తిగా గురుడి వాళ్ళగా చేసేస్తుంది. ఇక వారికి అంతం ఏమిటో తెలుసా అండి? అగ్నిగుండమే. దుష్ట క్రియలను బట్టి ఉగ్రత పాత్ర కుమ్మరించబడబోతోంది. ఆ దినము అతి సమీపమవుతోంది. నీలోని దుష్ట క్రియల నుంచి విడుదల పొందాలి. నువ్వు దుష్ట క్రియల నుంచి నువ్వు దేవుని వైపు మళ్ళాలి. దేదీప్యమానమైనటువంటి దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి తప్ప దుష్ట క్రియలతోనే ఎంతకాలం నీ ఆయుష్కాలాన్ని వ్యర్థం చేస్తావు? దుష్ట క్రియల వలన ఉగ్రత కుమ్మరించబడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, రెండవదిగా నేను చదువుతున్నాను. కమ్ టు అవర్ టెక్స్ట్ జెర్మియా 13:11, ఇర్మియా 13:11 చదువుతున్నాను. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుడి నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితనే కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసలు దేవుడంటే భయం ఉందండి వీళ్ళకి? భయం ఉంటే కదండి భక్తి చేసేది. సో ఉగ్రత ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు రెండవ కారణం ఏమిటంటే భక్తి లేనితనం.
భక్తి లేనితనం అండి. సెకండ్లీ రెవరెంట్లెస్. భక్తి లేనితనం అండి. అస్సలు భక్తి లేదు వీళ్ళకి. ఆలోచించండి. దేవుడు ఇజ్రాయేలీయుల్ని ఎన్నుకున్నాడు, ఎందుకో వాళ్ళు అర్థం కావట్లేదు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో మనం తెలుసుకోవాలి కదా. అనేక మంది ఉండగా నీ గృహంలో, నీ కుటుంబంలో నిన్నే ఎందుకు రక్షించాడు? దేవుడంటే భయం ఉండాలి కదా. భయం ఉంటే భక్తి చేస్తాం. భక్తి లేనితనం ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతుందండి. ఏమాత్రం పట్టించుకున్నట్లేదు. ఎందుకు నన్ను ఎన్నుకున్నాడని గుర్తించట్లేదు. దేవునికి భయపడట్లేదు. భక్తి లేదు. భయం ఉంటే భక్తి ఉంటుంది. భయపడేవాడు భక్తి చేస్తాడు. కొందరు అలాగని భక్తి చేస్తున్నామని చెప్పేసి దేవుని భయపడకుండా జీవించినా కూడా దేవుడు ఒప్పుకోడు. భయము భక్తి రెండు ట్విన్స్ లాగా కలిసే ఉండాలి. ఇక్కడ రెవరెంట్లెస్ పిల్లర్. దేవుని సన్నిధిలో వణకాలి, గడగడ వణకాలి. నా యొక్క ప్రవర్తనలో ఏదైనా లోపం ఉన్నదా, ప్రభువా నన్ను నేను సరిచేసుకుంటాను. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో వణకాలి. ట్రంబ్లింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏముందండి? రెవరెంట్లెస్, భక్తి లేనితనం కనబడుతోంది పిల్లలు. అనగా దేవునికి ఇవ్వాల్సినటువంటి పవిత్రతను వ్యక్తులకు ఆపాదిస్తున్నారు, వేరే వ్యవస్థలకు ఆపాదిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. వాక్యం చూపిస్తాను ఒకసారి. బుక్ ఆఫ్ జెర్మియా 5:20-22. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 20-22 వచనాలు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి. ఏమని? యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుని సన్నిధిలో భయపడరా, వణకరా, భక్తి చెయ్యరా? ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే వారి స్వశక్తి మీద ఆధారపడుతున్నారు తప్ప దేవునికి భక్తి చేయట్లేదు. వారి శక్తి గొప్పదనుకుంటున్నారు, కానీ ఆ భక్తి ఏముందంటే ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలా ఆయన చూసుకుంటాడు. దేవుడు కరుణామయుడుగా, నేను ముందే చెప్పాను. ఆయన ఎంత కరుణామయుడో అంత ఉగ్రత కూడా కనుపరచగలడు. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు కృపను కుమ్మరిస్తున్నాడు. అయితే నువ్వు ఆ కృపను నిరర్ధకం చేస్తున్నావా? ప్రభునందు పిల్లరా, దేవునికి ఇవ్వాల్సిన పవిత్రతను ఏం చేస్తున్నారంటే వ్యక్తులకు ఆపాదిస్తున్నారు. ఇక్కడ భక్తి లేదు. ఏంటంటే ఆయన చూసుకుంటాడులే, నాకున్నాడు లేరా, చూసుకున్నాడు ఒకడున్నాడు, ఆయన చూసుకుంటాడంతా. దేవుడు ఆయన, మనిషి దేవుడు అన్నటికీ కాడండి. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను వ్యక్తులకు ఆపాదించకూడదు. మనుషుల్ని గౌరవించవచ్చు, అభిమానించవచ్చు, తప్పు లేదు. ఆరాధించకూడదు మనిషిని. ఒక సంఘటన మీకు చెప్పినట్లు జ్ఞాపకం గుర్తు చేస్తాను. విజయవాడలో సువార్త సేవకులు వేదనాయకం గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన తన స్నేహితుడైనటువంటి రంగారావు గారికి ఒక సన్మాన పత్రం రాయాల్సి వచ్చిన సందర్భం వచ్చింది. సన్మాన పత్రం రాస్తూ పవిత్ర కృష్ణవేణి పుష్కరాల సాక్షిగాని మొదలుపెట్టాడు ఆయన. ఏం జరిగిందో తెలియదు. రాత్రి పడుకున్నారు. తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన చేసుకుందాం లేచి చూస్తే ఆ రాసినటువంటి చెయ్యి చచ్చుబడిపోయింది. డాక్టర్ చెకప్ దగ్గర తీసుకెళ్తే పెరాలసిస్ అన్నారు. ఇంటికి వచ్చి ఇక ఆయన అర్థం కాక డాక్టర్ అంటున్నాడు టైం పడుతుంది, ఇప్పుడే కాదు, ఇది చాలా బాగుపడాలంటే టైం పడుతుందన్నారు. ఇంటికి వచ్చి ఏం జరిగిందని తను రివ్యూ చేసుకుని, ప్రభువా నీకు ఇవ్వాల్సిన పవిత్రతను వ్యక్తులకు, నదులకు, వాటికి వీటికి ఇచ్చాను. నువ్వు పరిశుద్ధుడు నాయన, నన్ను క్షమించని పశ్చాత్తాపంతో మరలా ఆయన ప్రార్థన చేస్తే మరలా చేయి పనిచేసింది. స్టేజ్ మీద ఆయన సాక్ష్యం ఇచ్చారు. పిల్లలు, నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? భక్తి ఆయనకు చేయాలి, మనుష్య పూజ కాదు. దేవుని ఉగ్రత రావటానికి కూడా కారణం ఏమిటంటే రెవరెంట్లెస్, భక్తి లేనితనం. దీన్ని బట్టి కూడా దేవుడు ఉగ్రతను పంపించబోతున్నాడు. ఎన్నాళ్ళు నువ్వు మనుషుల మీద ఆధారపడి, మనుషుల్ని పూజిస్తూ,
మనిషిని ఆరాధిస్తూ జీవిస్తావు. నీ స్వశక్తి మీద ఆధారపడుతున్నావే, మరలా దేవునికి భక్తి చేయి. మూడో కారణం చెప్తాను పిల్లరా, మరలా చదువుతున్నాను, 10వ వచనాన్ని జాగ్రత్తగా ఆలకించండి. జెరెమియా 13:10, ఇర్మియా 13:10. నాకు స్తుతి స్తోత్ర మహిమలు కలుగుటకే వారు నాకు జన్మగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులను అందరినీ యూదా వంశస్థులందరూ నటికట్టును అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండ చేసింది, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారు. ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నారంట? వారు నా మాటలు ఎందుకని వినలేదు? అక్కడ రాయబడి ఉంది 10వ వచనంలో, తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనున్నట్లు. ఉగ్రత ఎందుకు? దానికి మూడవ కారణం ఏమిటో తెలుసా అండి? హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం. థర్డ్లీ, ఆస్టరిటీ ఆఫ్ ద హార్ట్. ఆస్టరిటీ ఆఫ్ ద హార్ట్, హృదయ కాఠిన్యం అండి. అంటే ఏమైపోయింది? హృదయం కఠినమైపోయింది, అంటే రాతి గుండెలాగా మారిపోయింది. వాళ్ళ ఆ హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుస్తున్నారు. అందుకే అన్నాడు, యోధా ప్రజలు అవిసినార, బండల మధ్య ఎండబెట్టబడినటువంటి అవిసినార వలె పాడైపోయారంటున్నాడు పిల్లర. పాపమునకు జంక్షన్ హృదయం. ఇది కేంద్ర బిందువు అండి. పాపమునకు జంక్షన్ పిల్లర కఠినమైపోయింది. హృదయం గురించి ఇర్మియా ఈ బుక్లో ఎన్నో సంగతులు రాశాడు, చాలాసార్లు రాశాడు హృదయం గురించి. బండబారిపోయింది, మోసపోయింది, ఘోరమైన వ్యాధి కలిగిందని రకరకాలుగా రాసుకొచ్చాడు ఇర్మియా పిల్లర. పాపమునకు జంక్షన్ ఏంటండి? హృదయం. గుండెల్లో పుట్టే కోరిక. నీ హృదయ కాఠిన్యమును బట్టే దేవుని ఉగ్రతను ఫేస్ చేయాల్సి వస్తుందేమో. జాగ్రత్త. ఆయుష్కాలం ఉండగానే అన్నీ సరిచేసుకో, ప్రవర్తన దిద్దుకో. ఉగ్రత వచ్చేసినాక తప్పించుకుంటామలంటే నీ వల్ల కాదది. దుష్టక్రియల వలన ఉగ్రత వస్తుంది, భక్తి లేనితనం వలన ఉగ్రత వస్తుంది, హృదయ కాఠిన్యం వలన కూడా ఉగ్రత వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. చూద్దామా? బుక్ ఆఫ్ రోమన్స్ 2nd chapter verse 5. రోమా పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. బాబా, ఉన్న పాపము చాలదన్నట్లుగా ఆ ఉన్న పాపమును బట్టి లెక్క చూస్తే నువ్వు ఉగ్రతకు పాలవ్వాల్సి ఉండగా మరలా ప్రతిదినము ఏం చేస్తున్నారంటే పాపమును జమ చేస్తున్నారు. ఇంకా అంటే ఏంటి? ఇక డైలీ ఏంటవుతున్నాయి? వాళ్ళ అకౌంట్స్లో జమ అవుతూ ఉన్నాయి. అంటే ఇది దేవుని కోపాగ్నికి అగ్ని గాజ్యం పోసినట్టే. అగ్ని మండాలంటే ఏం చేస్తారు? మళ్ళీ నూనె పోస్తూ ఉంటారు. కొందరు పోట్లాటలను తుంచుతారు, కొందరు పోట్లాటలను పెంచుతారు, అగ్ని గాజ్యం పోసినట్లుగా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ హృదయ కాఠిన్యమును బట్టి చేసిన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాప పడకుండా ప్రతిరోజు కూడా ఏమవుతున్నాయండి? ఇంకా పాపముల సంఖ్య పెరిగిపోతూ ఉంది. హృదయ కాఠిన్యం పిల్లరా కఠినమైపోయింది. హృదయం కఠినమైపోయిన వాళ్ళంటే దేన్ని పట్టించుకోరండి. చెప్పా ఏం కాదు, నాకెవడు చెప్పేది? హృదయం కఠినమైపోయిన వాళ్ళు దేన్ని పట్టించుకోరు. ఇక వారు చెప్పిందే జరగాలి. సత్యాన్ని వక్రీకరించి మాట్లాడతారు కూడా. ఎందుకు వస్తుందండి ఉగ్రత? మనిషి హృదయ కాఠిన్యమును బట్టి దేవుణ్ణి అనుసరించకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించటం. గుండె రాయి అయిపోయిందిరా అంటూ ఉంటాడు. ఏంట్రా నీకేం సెంటిమెంట్ గింటిమెంట్ లేదు? గుండె రాయి అయిపోయింది నాకు అంతే. కొందరు ఎమోషన్స్ని కొంతవరకు కంట్రోల్లో పెట్టుకుంటారు తప్ప తర్వాత పెట్టుకోలేరుగా. ఉగ్రత ఎందుకు? హృదయ కాఠిన్యమును బట్టి కూడా వస్తుంది. 4వ రీజన్ నేను చెప్తున్నాను పిల్లరా. మరలా 10-11 ఇర్మియా గ్రంథం 13-10-11 జెరెమియా 13:10-11 చూస్తే, పూజించుచు నమస్కారం చేస్తూ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొంచు నాకు రావాల్సిన మహిమను తీసుకుంటూ చివరిలో నా మాటలు వినకపోయి ఉన్నారు. మాట వినకపోవుట అంటే ఏంటో తెలుసా అండి? అవిధేయత అంటారు. కానీ కరెక్ట్ భాషలో చెప్పాలంటే పిల్లరా దేవుని మాటలను అడ్డగించుట అని అర్థం వస్తుందండి. ఎస్, ఉగ్రత ఎందుకు అంటే 4వ కారణం చెప్తున్నాను. ట్వర్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని మాటలు అడ్డగించుట వలన, థ్వాటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఏం చేస్తున్నారు? దేవునికి ఎదురు తిరగటం అన్నమాట. నువ్వు చెప్తే నేను వినేదేంటి? భంగం కలిగించటం, వాక్యానికి భంగం కలిగించటం, దేవుని మాటలు అడ్డగించుట, ఎదురు తిరిగే మనస్తత్వం అండి కొందరిది. వాక్యమునకు అవిధేయత. ఈ మాటలు వాళ్ళకి కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నిజము ఎప్పటికీ కూడా ఏం చేస్తుందండి? మనిషిని నిగ్గు తేల్చుతుంది. వాడు నిజాన్ని తట్టుకోలేరు కొందరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. నువ్వు ఉగ్రత పాలు కాకూడదని ఈ మాటలు నీకు అందిస్తున్నాను. దేవుని మాటలు అడ్డగిస్తే ఉగ్రతను ఫేస్ చేయాలి. వ్యర్థమైన మాటలే కావాలి, అర్థవంతమైనటువంటి మాటలు నాకు వద్దు అంటే ఉగ్రతను ఫేస్ చేయాలి. ఎందుకు ఉగ్రత పాలవుతావు? నా మాటలు విననొల్లకపోయి ఉన్నారు, వినట్లేదు, పట్టించుకుంటలేదు. ఎంత దారుణమండి. నువ్వు నీ తల్లిదండ్రి మాట వింటున్నావా? ఎన్నిసార్లు నీ తల్లిదండ్రుల మాట, నీ పేరెంట్స్ మాటను పెడచె వినిపెట్టి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు? ఎంత బాధాకరం. వాళ్ళ కోపం వస్తే ఏమవుతావు? అసలు దేవుని కోపం వస్తే ఏమిటి పరిస్థితి? మాటలను అడ్డగించటం, ఎదురు తిరగటం, రెబల్ అన్నమాట. అంతా కూడా రెబల్. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 5:6, ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎఫెసి 5:6, ఎఫెసి 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. చూస్తున్నారు? ఎవరు వ్యర్థమైన మాటలు నమ్ముతారో వారి వలన ఏమొస్తుందంటండి? అవిధేయుల మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఏదో కొరడా దెబ్బ కొట్టేసి వెళ్ళిపోవటం కాదు. వ్యర్థమైన మాటలు నమ్ముకుంటే, ఆ వ్యర్థమైన మాటల మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకుంటానికి ప్రయత్నిస్తే ఉగ్రత వస్తుంది. దేవునికి అవిధేయత అంటే అర్థం దేవునికి ఎదురు తిరుగుట, దేవుని మాటలను అడ్డగించుట. కేవలం ఎఫెసీ సంఘానికే రాయలేదండి పౌలు, కొలసీ సంఘానికి కూడా ఈ మాట రాస్తున్నాడు పిల్లరా. బుక్ ఆఫ్ కొలసియన్స్ 3:6 కూడా మనం చదువుదాం పిల్లరా. కొలసీ 3:6. ఇప్పుడే కొలసి 3:6. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చాలండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చాలామంది ఏమనుకుంటారంటే, మేము దేవుని రాజ్యానికి వెళ్తాం, మేము దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకుంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళు నమ్ముతున్నారు, ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యర్థమైన మాటలు ఆధారం చేసుకుని అర్థమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని మాటలను అడ్డగిస్తూ తోలనాడుతూ వ్యర్థమైనవి బేస్ చేసుకుని దేవునికి ఇష్టం లేని కార్యాలను చేస్తూ మేము దేవుని రాజ్యానికి వెళ్తాం, మేము ఎన్నో నీతి పనులు చేసాం, ఎన్నో దాన ధర్మాలు చేసాం, ఎన్నో మంచి పనులు చేసాం. చర్చికి వస్తేనే నా దేవుడు, చర్చికి రాకపోతే దేవుడు లేడా? అడ్డగించి మాట్లాడటం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. అవిధేయత నిన్ను అంతం చేస్తుంది. జాగ్రత్త. ఎంతకాలము దేవుని మాటలను అడ్డగించి దూరంగా వెళ్ళిపోతావు? నాకెందుకులే అంటున్నావు? ఉగ్రత ఎందుకు? ఇతరులను మోసం చేయొచ్చు, నీ తోటి వాళ్ళు కాబట్టి. దేవుని ఎలా మోసగించగలుగుతావు? నీ వల్ల కాదు కదా. ఎంతకాలము దేవుని మాటలను అడ్డగించి వెళ్ళిపోతావు? దేవుని వాక్యం మీద ఏమనుకున్నావు? ఆయన స్వయంగా పలికినటువంటి మాటల్ని అడ్డగించి ఎక్కడ నువ్వు జీవిస్తావు? ట్వర్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 4వ రీజన్ ఏంటంటే దేవుని మాటలను అడ్డగించుట. 5th, కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ జెర్మియా 13:9 చదవండి. 9వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. ఇప్పుడు 15 కూడా. 15వ వచనం. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకు. చాలు. ఈ 2 వచనాల్లో ఒకటి కామన్గా ఉంది. మీరు చదివినట్లయితే ఏం చేస్తున్నారు వాళ్ళు? మహా గర్వం. బా, దేవుని ఉగ్రతకు మరొక కారణం ఏంటో తెలుసా పిల్లరా? హాటినెస్, గర్వం, అహంకారం. మనుషులు ఎంత ప్రైడ్,
వాక్యం ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఉందండి. వీళ్ళక్కడ రాయబడినటువంటి మాట, యెరూషలేము నివాసుల మహాగర్వము నేను భంగపరుస్తా. గర్విష్ఠులు యెహోవాకు హేయులండి, అసహ్యులు దేవునికి. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుని సందేశాన్ని ఎవరైనా ప్రకటిస్తుంటే కొందరు గర్వంతో విర్రవీగుతూ దాన్ని నిరాకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయ్యో, ఇది దైవ సందేశం, దేవుడు మాట్లాడుతున్నాడనేటువంటి విచక్షణ లేకుండా గర్వంతో విర్రవీగుతూ దాన్ని ఆపేయటానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కారణం, వారికి ఉన్న వాటిని బట్టి గర్వపడుతున్నారు, వారి స్థితిని బట్టి గర్వపడుతున్నారు. అందుకే దేవుని ఉగ్రత అండి. నాశనం రెడీగా ఉందన్నట్టు దాని అర్థం. నీకు ఏది ఉన్నప్పటికీ కూడా అది దేవుడిచ్చిందని భావించాలి. అంతే తప్ప విర్రవీగే ప్రయత్నాలు చేసి గర్విష్ఠులాగా పొగరపట్టినటువంటి వారిలాగా మాట్లాడకూడదు. నాకేమున్నా ప్రభు అది నీవిచ్చినదే అని భక్తులు పలికినట్లుగా జీవించాలి తప్ప గర్విష్ఠులుగా ఉండకూడదండి. 18 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది, గుర్తు చేస్తున్నాను. ఒక అతను విజయవాడ నుండి, ఆయన పేరు ప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారుగా భీమవరంలో చేస్తున్నారు. సిఐ ప్రసాద్ గారు భీమవరంలో పనిచేస్తున్నారు. చక్కని మంచి ఎక్సర్సైజ్ బాడీ, ఆయన చాలా మంచి ఫిజిక్, మంచి ఎక్సర్సైజ్ బాడీ చూసుకుని చాలా గర్వంగా మాట్లాడుతూ ఉండేవారు. చూడండి, మీకు ఎవరికి లేదు నా ఫిజిక్ అన్నట్లుగా ఎక్సర్సైజ్ బాడీని చూసుకుని చాలా గర్వంగా మాట్లాడుతుండేవారు. ఒక రోజున ఎర్లీ మార్నింగ్ 4 పెరేడ్ గ్రౌండ్స్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఏమీ జరగలేదు, ఎవరు ఏం చేయలేదు, అంతే. ఉన్న పాటున కుప్పకూలి చనిపోయాడు ఆయన, సిఐ ప్రసాద్ గారు. వెంటనే భీమవరం నుంచి విజయవాడ పోలీస్ స్టేషన్కి మరణ వార్త వచ్చేసింది. ఏం చూసుకుని మనం గర్వపడతామండి? మనం ఆలోచించండి. పర్పస్ ఆఫ్ ద ఫ్యూరీ, ఉగ్రత యొక్క ఉద్దేశం ఏమిటండి? ఎందుకు ఈ యొక్క ఉగ్రత వస్తుంది అంటే 5 రీజన్స్ మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, విక్డ్ డీడ్స్, దుష్టక్రియలు చేయటం వలన ఉగ్రత పాలు కాక తప్పదు. సెకండ్లీ, రెవరెంట్లెస్, భక్తి లేనితనం. దేవుడంటే భయం ఉంటేగా భక్తి చేయటానికి, దానివల్ల కూడా ఉగ్రత వస్తుంది. థర్డ్లీ, హాస్టిలిటీ ఆఫ్ ద హార్ట్, హృదయ కాఠిన్యం, అంటే కఠినం చేసేసుకుంటాం, దానివల్ల కూడా ఉగ్రత వస్తుంది. ఫోర్త్లీ, ట్వర్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలను అడ్డగించటం, ఎదిరించిపోవటం. ఫిఫ్త్లీ, 5వదిగా ఆఖరిగా మీకు చెప్పాను, హార్టీనెస్, గర్వం వలన కూడా దేవుని ఉగ్రత వస్తుంది. విక్డ్ డీడ్స్, రెవరెంట్లెస్, హాస్టిలిటీ ఆఫ్ ద హార్ట్, ట్వర్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హార్టీనెస్, WRATH, ర్యాత్ అనగా ఉగ్రత. దాని ఉద్దేశం అది. ఊరకనే దేవుడు కోప్పడ్డండి ఎవరి మీద, ఎవరిని నశింప చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు ఎప్పుడు కూడా. దుష్టుడు తన దుష్టత్వం వల్ల మరణించుట నాకేమైనా సంతోషము కలుగునా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. దుష్టుడు తన దుష్టత్వం నుండి మళ్ళితే కదా నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతానంటాడు ప్రభు. సాత్వికంగా, దీన మనస్సుగా, దైవ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. వయసు పోరును బట్టి వయసు పొగరుగా వ్యవహరించకూడదు. ఉగ్రత ఎందుకు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆయన కృపామయుడు, కరుణామయుడు, నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. శిక్ష తెప్పించుకునే పనులు చేయొద్దు. ఉగ్రతను తప్పించుకోవాలి. నువ్వు రక్షింపబడాలి. రక్షణకు గుర్తుగా నువ్వు జీవితం జీవించాలి. రక్షింపబడినటువంటి జీవిత విధానం ఎలాగుంటుందో సమాజానికి నువ్వు తెలియచేయాలి.